నాగర్ కర్నూల్ జిల్లాలో రబీ సీజన్ వరి కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఐడీఓసీ భవనంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులతో కలిసి కొనుగోలు సన్నాహాలపై చర్చించారు. జిల్లాలో 1,00,000కు పైగా రైతుల నుంచి భారీ స్థాయిలో వరి దిగుబడి వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. రైతులకు మద్దతు ధర ప్రకారం చెల్లింపులు సమయానికి జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆలస్యం జరిగితే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు, నీడ, విశ్రాంతి వంటి కనీస సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. అకాల వర్షాలు దృష్టిలో ఉంచుకుని ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం అధికారుల ప్రధాన బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏది లేకపోతే మీరు డీసీఓ వీళ్ళిద్దరికి చెప్పండి, వాళ్ళు నా దగ్గరికి తీసుకొస్తారు. ఎందుకంటే మధ్యలో డిఎండిసిఎస్ఓ నుంచి రెస్పాన్స్ రాకపోతే మీరు డైరెక్ట్ మీ ఏపీఎం ద్వారా డిఆర్డిఓకి, ఏపీఎం ద్వారా డీసీ అదే రోజు లారీలోకి ధాన్యాన్ని ఎక్కించడము, సంబంధిత మిల్ ఏరియాలో ట్యాగ్ తీసుకోవడం, వెంటనే వారు యాక్సెప్ట్ చేసేట్టు చూసుకోవాల్సిందిగా చెప్పినాం సార్. తర్వాత గన్ని బ్యాగ్స్ కూడా మిల్లర్స్ నుంచి వచ్చినా మనం సప్లై చేసే గన్ని బ్యాగ్స్ ఉన్నా పాత వస్తున్నా కూడా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అగ్నాలెడ్జ్ చేసిన తర్వాత తగ్గింది షార్టేజ్ ఉన్న విషయం. కలెక్టర్ గారికి నమస్కారం, అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం సార్. ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ ఒక్కొక్క విషయం అంటే మీరు చూస్తూ ఉన్నారు బయట ఎట్లా ఉంది, ఏప్రిల్ ఎండలో మేలో ఎట్లా ఎండలు ఉంటాయో ఆ రకంగా మనకి ఎండలు ఉన్నాయి. సో బీపీసీ సెంటర్ మనం స్టార్ట్ చేసి కంటిన్యూ చేసే టైంకి 2 ఇష్యూస్ వస్తాయి. ఒకటి ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫార్మర్స్ అంతా కూడా బీపీసీ సెంటర్కి వస్తారు. సో బీపీసీ సెంటర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళు కూర్చోవడానికి షేడ్ ఉండాలి. అంటే టెంట్ లాంటిది లేదా ఏదో ఒకటి అక్కడ కూర్చోవడానికి షేడ్ అయితే ఉండాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండో పాయింట్, ప్రతి దగ్గర కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మీరు ఆ కన్సర్న్ ఏఎన్ఏ మాస్టర్తో మాట్లాడుకొని అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉండేటట్టు ఎన్షూర్ చేసుకోవాలి. అక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా 100% ఉండేటట్టు ఎన్షూర్ చేసుకోవాలి. సో డ్రింకింగ్ వాటర్ కూడా 100% ఉండేటట్టు చేసుకోవాలి. నెక్స్ట్ మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్టికులర్ గా ఈ టార్పాలిన్స్ కావచ్చు, గన్నీ బ్యాగ్స్ కావచ్చు, ఈ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఎండ కొడుతుందంటే మనకి అన్సీజనల్ రెయిన్స్ లాగా మధ్యలో ఒక్కొక్క రోజు సడన్ గా రెయిన్ వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. సో అక్కడ రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళందరి దగ్గర టార్పాలిన్ ఉండేటట్టు ఎన్షూర్ చేసుకోవాలి. దట్ ఈస్ వన్. గన్నీ బ్యాగ్స్ అవైలబుల్ ఉండేటట్టు ఎన్షూర్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ గన్నీ బ్యాగ్స్ లేకపోతే మీరు టైంకి ప్రొడ్యూస్ చేయరు. టైంకి ప్రొడ్యూస్ చేయకపోతే వాళ్ళ వర్షాలు పడతాయి. వాళ్ళు అన్ని రోజులు ఆరబెట్టుకొని మాయిశ్చర్ వచ్చినాక మళ్ళీ మనము అనుకునే టైంకి వర్షం పడితే రైతులు ఇబ్బంది పడతారు. సో కాబట్టి ఈ ఫార్మర్ వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి అక్కడ షేడ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి అవైలబుల్ ఉండేటట్టు చేసుకోవాలి. ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అక్కడ ఈ గన్నీ బ్యాగ్స్, టార్పాలిన్స్, అట్లానే ప్యాడీ క్లీనర్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. గన్నీ బ్యాగ్స్, టార్పాలిన్స్ అండ్ ప్యాడీ క్లీన్ చేయడానికి రబీకి సంబంధించిన ప్యాడీ కాబట్టి ప్యాడీ క్లీన్ చేయాలి. లేకపోతే మాత్రం మనం మిల్లర్ దగ్గర ఇబ్బంది పడతాం. సో ప్యాడీ క్లీనర్స్. సో ఇవన్నీ మీ దగ్గర పెట్టుకొని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఒకవేళ గన్నీ బ్యాగ్స్ అయిపోతే